హాయ్ అండి, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రమ ఛానల్. నా గొంతు బాగోలేదు, ఏమనుకోకండి. రంపతోటి గొంతు బాగోలేదు. ఇప్పుడు ఏంటంటే ఈరోజు సంక్రాంతి పండుగ సంబరాలు ఎలా ఉంటాయి మా ఇంట్లో మీరు చూద్దరు కానీ, ఓకేనా? మా సుబ్బలత్తయ్యకి తలంటి స్నానం కొబ్బరి నూనెతో నలుగుబెట్టి తలంటి స్నానం చేయిస్తున్నారు. మా సుబ్బలత్తయ్యకి ఈరోజు పెళ్లి కూతురు, చిన్న పెళ్లి కూతురు, అందరిలోకి చిన్న పెళ్లి కూతురు. ఇది సంక్రాంతి నాడండి. ఇదేంటంటే మా అమ్మ మా నాన్నగారికి చిన్న ఫంక్షన్లో చేశారండి. 63 ఏళ్ళు అయింది వాళ్ళు పెళ్ళయ్యి. మా ఇంట్లో మా కుటుంబంలో మా మావయ్యలు మా అమ్మగారి కుటుంబంలో వాళ్ళిద్దరే పెద్దవాళ్ళు అనమాట. దంపతులు ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికి చిన్న సన్మానంలో చేశారండి. చాలా బాగా జరిగింది సన్మానం. అదిను ఆ సన్మానమే ఈ వేడుకంతా మీకు కనబడుతుంది. అందరూ వచ్చారు, మా కజిన్స్ వాళ్ళు, మా కజిన్స్ అగో మా అమ్మగారి ఆడబడుచులు, వదినలు అందరూ అనమాట. అందరూ కలిపి చిన్న స్పీచ్లు కూడా ఇచ్చారు. అయితే ఈరోజు ఈ విశాఖపట్నం వారి అమ్మాయిని చేసుకున్నాను కాబట్టి నేను కూడా మీ కుటుంబ సభ్యుడిని అయ్యాను. చేత ఈరోజు సన్మానం పొందిపోయేటటువంటి దంపతులకి మా పిన్ని బాబాయ్ గారు అనమాట. ఆయన మాట్లాడారు. అందరూ కొంచెం కొంచెమే తీశారండి, ముక్కలు. ఆ ముక్కలే యాడ్ చేస్తున్నాను అనమాట. అందరూ కలిపి మా నాన్నగారి గురించి అమ్మ గురించి చెప్పారనమాట. అది కొన్ని వీడియోలు తీయలేకపోయాను, ఈ హడావిడిలో ఉండి, ఈ పనుల్లో ఉండి. నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు, నేనే తీసుకోవాలి కాబట్టి అందుకే అక్కడక్కడ మొక్కలు పెడుతుంటారు. ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఇంటి పేరు వాళ్ళని వచ్చి వానపల్లి. ప్రపంచంలో ఎక్కడైనా కొన్ని ఇంటికి ఉండదు, కొన్ని ఇంటికి ఏంటంటే రూపాంతరం చెందిపోతూ ఉంటాయి. ఆ రూపాంతరం చెందకుండా ఏకైక ఇంటి పేరు ఏంటంటే కొన్ని అంటే కొద్ది భాగం మాత్రం ఉంటాయి. అలాంటి వాటిలో కొన్ని అమ్మ నాన్న గురించి చెప్తే డప్పు కొట్టుకుని తల్లిదండ్రుల గురించి కొడుకున్నా గొప్పగా ఎవరు చెప్పగలరు చెప్పండి? కొడుకే చెప్పాలి. అయితే చెప్తున్నాను ఏంటంటే మెయిన్ వాళ్ళు ఇంతవరకు కాపురం కరెక్ట్ గా చేయడానికి కారణం ఏంటంటే ఆడవాళ్ళలో ఇదివరకు సహనం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఆడవాళ్ళలో సహనం పోతుంది. మా తమ్ముడు మాట్లాడిన తర్వాత నేను మా చెల్లి కూడా మాట్లాడాము. ఏం చెప్తామండి మా నాన్నగారు అమ్మ గురించి, తల్లిదండ్రుల గురించి ఏమి చెప్పలేవు. ఎందుకంటే వాళ్ళు అంత గొప్పగా పెంచుతారు, మనని విలువలతోటి అన్నిటితోటి పెంచారు కాబట్టి మనం ఇంతటి వాళ్ళమయ్యాము. మన పిల్లలకి వాళ్ళ మనకి ఎలా చెప్పారో మనము కూడా అలాగే చెప్పగలుగుతున్నాం కూడా. కానీ ఈ సంవత్సరం ఇక్కడే పండగలోనే పెట్టుకుందామని ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈసారి నుంచి ఇలాగే పెట్టుకుందాం. పిక్నిక్ కన్నా ఇది ఇంకా బాగుంది. అందరూ ఇంకా దూరం నుంచి కూడా వస్తున్నారు. పిక్నిక్ అయితే కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. దాంట్లో ఈ భాగంగా ఇలా చేయడం కూడా ఇంకా చాలా బాగుంది. యాజ్ ఇట్ ఈస్గా పెట్టేద్దాం అనుకున్నాను, కానీ ఎక్కువ నాయిస్ ఉంది, అందువల్ల ఎక్కువ పెట్టలేకపోతున్నాను. చూసారా, మా అమ్మ నాన్నగారి చేత దండలు వేయించి శాలువాలు కప్పి అందరు బట్టలు, మా అమ్మకి నాన్నగారికి బట్టలు పెట్టారు, శాలువాలు కప్పారనమాట. పూల దండలు వేసారు. అలాగే చాలా బాగా జరిగిందండి. చాలా బాగా చేశారు మా కజిన్స్ అందరూ కలిపి. 60 ఏళ్ళు పెళ్ళి రోజులు చేసుకున్నందుకు, మళ్ళీ పున్నములు అన్నీ చూసినందుకు మా నాన్నగారికి 90 ఏళ్ళు. అందుకోసం ఆయన అంత వయసు వచ్చింది కదా అని అన్నీ కలిపి వచ్చాయి కాబట్టి మా కజిన్స్ అందరూ ఇలా నిర్ణయించి చేశారనమాట. మా ఇంట్లో పెద్దవాళ్ళు అవ్వడం వల్ల. బాగుందా? ఇది మీకు నచ్చిందా? మా నాన్నగారు ఎప్పుడూ మమ్మల్ని ఒక మాట అనలేదండి. మా అమ్మాయినా చదువుకోండి అనేది తప్పితే మా నాన్నగారు చదువుకోండి, లేవండి, లేచి చదవండి అని ఎప్పుడు షంటడం కానీ, ఎప్పుడు చెప్పడం, అలా విసుక్కోవడం కానీ ఎప్పుడూ లేదండి. అలాగే ఉండేవారు మా నాన్నగారు. అలాగే పెంచారు మమ్మల్ని. ఒక మాట అనేవారు కాదు, అలా పెంచారు అనమాట మా నాన్నగారు. అంత గొప్ప అయిన మా నాన్నగారు. ఏం చెప్తాం. ప్రతి తల్లిదండ్రులు మంచిగా నేర్పిస్తారు. నేను ఎవరి గురించి, మా నాన్నగారి గురించి సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. మా నాన్నగారు మాకు ఎప్పుడు ఫ్లోలో ఉన్నప్పుడు
మా నాన్నగారు మాకు ఎప్పుడు ఎవరైనా తిట్టినా గమ్మని మనం కోపడతాం. ఎవరైనా ఏంటది అలా కాదు ఇలా కాదు, ఆబ్వియస్లీ హ్యూమన్ బీయింగ్ కి వస్తుందా రాదా, కానీ మాకు అది రాదు. ఎందుకంటే నవ్వుతా, అదే మా గురించి గొప్ప చెప్తాను అనుకోండి, మీలో కూడా ఉన్నాయి ఏవో, ప్రతి ఒక్కరిలోనూ మంచి ఉంటుంది చెడు ఉంటుంది. మా పెద్దమావి కొడుకు కోడలు అనమాట వీళ్ళు. దండా అది వేసి ఇది చేస్తున్నారు. అందరూ చేశారండి, అందరూ బాగా చేశారు, బాగా జరిగింది కూడాను. సంక్రాంతి రోజు ఇలా కజిన్స్ అందరూ కలుస్తుంటే భలే ఉంటుందండి. సన్మానం తర్వాత భోజనాలు అవి అయ్యాయండి. ఈ సన్మానంలో జనాలు వచ్చిన వాళ్ళు వెళ్ళే వాళ్ళల్లో భోజనాలు తీయలేదు. భోజనాలు అంతా అయ్యేటప్పటికి టైం పట్టేసింది, అడుగు బొడుగు అయిపోయి, అందుకే తీయలేదు అనమాట. ఇదేంటంటే గొబ్బెమ్మలు పెట్టారు. తర్వాత సాయంత్రం గొబ్బెమ్మలు పెట్టి కాసేపు అలా తిరిగాము. గొబ్బెమ్మల పాటలు అవి పాడారు. గొబ్బియ్యలో గొబ్బియ్యలో అనే పాట ఉంటుంది కదా, ఒక దగ్గర పెడతాను మీకు, రా చూద్దురు. చాలా బాగా జరిగిందండి అంతా. మీకు నచ్చిందా? అందరం కలిసామంటే ఒక పెళ్ళిలాగారండి. మళ్ళీ ఒకళ్ళ మాట వాళ్ళొకళ్ళు వినరు, ఒకళ్ళు పట్టించుకోరు, ఎవరి గోల వారిదే. ఇక్కడ ఒకళ్ళు ఆడంటారా అంటే ఒకళ్ళు పిలుస్తారు, ఒకళ్ళు పిలుస్తారు. గొబ్బియ్యలో చంద్రగిరి బామల్లారా అలా ఏదో వస్తుంది వర్డ్స్, అలాగే ఆ వర్డ్స్ తోటి పాటలు పాడామన్నమాట. మళ్ళీ ఎదురు బొదురుగా నుంచుని మీ పిల్లని మాకు ఇస్తారా, మా పిల్లని మీకు ఇస్తారా, మా పిల్లాన్ని మీకు ఇస్తారా అని ఒకటి ఉంటుంది. అది ఇలా ఆడుకుని కాసేపు మళ్ళీ ఇంకా ఆటలు పాటలు తినడమే. క్యాటరింగే కదా వచ్చినవి అన్నీను. అందుకోసం అవి వస్తున్నాయి, తింటున్నాం, మళ్ళీ ఆడుకుంటున్నాం, అరిగేదాకా మళ్ళీ తింటున్నాం, మళ్ళీ అరిగేదాకా ఆడుకుంటున్నాం అనమాట. ఇదే పనులు పండగల్లో. గొంతు రంప అందుకే వచ్చేసాయి నాకు. ఎందుకంటే ఈ మంచుల్లోనూ ఇటు అటు తిరగడము వీటి వల్ల అలా వచ్చేసాయి. ఇదిగో చూడండి వీళ్ళందరూ ఇంకా మళ్ళీ ఆపి మళ్ళీ ఏవో మాటలు కాసేపు, మళ్ళీ పాట, అలా మా దొడ్డకి అక్కడ మా ఆడపడుచులను చూపిస్తున్నాను అనమాట. ఎప్పుడు చూడలేదని అది చూపిస్తున్నాను. అది ఇంకా ఒకరికొకరు పరిచయాలు తెలియకపోతే, లేకపోతే మళ్ళీ ఆటలు, ఇలాగే ఇంకా రోజు అలా గడిచిపోయాయి అనమాట. 3 రోజులు హ్యాపీగా. ఆపేస్తారు. ఏ రమా రండి, వీడియో తీసి కూడా ఆపేస్తారండి. తిరగండి. ఓకే అండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తాను అనమాట. ఎందుకంటే ఇంకా కనుమ నాడికి వెళ్ళిపోదాం. ఆ రోజు కూడా ఆటలు పాటలు అన్నీ చూసేద్దాం. ఈరోజు భోజనాలు తీయలేకపోయాను, మరి ఏమనుకోకండి. సంక్రాంతి నాడు భోజనాలు అవి తీయలేకపోయాను, కొంచెం బిజీగా ఉండడం వల్ల. చుట్టాలు అందరూ సంక్రాంతి నాడే వచ్చారన్నమాట, కజిన్స్ అందరూ. మా కుటుంబం, మా తాతగారి కుటుంబం అంతా 2 రోజులు ఉన్నాము. మిగతా తాతలు తండ్రులు కుటుంబాలు అన్నీ ఉంటాయి కదా, వాళ్ళందరూ మా తాత అన్నదమ్ములు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ అన్నదమ్ములు పిల్లలు మనవలు అందరూ కలిపి 16వ తారీఖు సంక్రాంతి నాడు వచ్చారనమాట. అది అండి ఈ సంక్రాంతి. ఓకేనా? నచ్చిందా? లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.